హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఈరోజైతే నాగేశ్వర్ జ్యోతిర్లింగ్ టెంపుల్కి అయితే వచ్చిండాము. వచ్చి చూస్తే ఒక చిన్న పిల్ల అనమాట, ఇది రాస్తాం ఇదేసి ఇచ్చింది. ఇప్పుడైతే లోపలికి దర్శనంకి అయితే వెళ్తాం. ఏమన్నా చెప్పాలి నాకు? ఏమీ లేదు, దర్శనం పోయి వచ్చేసినాక మళ్ళీ మాట్లాడు. హాయ్ ఫ్రెండ్స్, మాదైతే దర్శనం అయితే అయిపోయింది. మేమైతే బయట వచ్చేసినాక లోపల అయితే ఫోటోగ్రఫీ అలో లేదనమాట. ఫోన్ అంతా లోపలికి ఎత్తుకోపోవచ్చు, కానీ తీసేదానికి వాళ్ళు అడ్డు చెప్తారనమాట. అందుకే ఎవరు తీసుకునేలేదు. అక్కడైతే ఇన్సైడ్ అయితే వీడియోగ్రఫీ అలో లేదు. ఇది అనమాట. బయట వచ్చేసినాక అయితే వ్యూ ఇది. ఇక్కడ చూడండి, ఇక్కడ శివ స్టాచ్యూ కూడా ఒకటి ఉండదు. అది ఈ టెంపుల్ చూసుకునేసి కొంచెం ఆ పక్క పోవాల. నేను అప్పుడు చూపిస్తాను, ఈ వ్లాగ్లోనే మీకు చూపిస్తాను. చూడండి, అక్కడ గంట ఉంటే గంట కొడదాం అట్లా అనేసి నేనైతే వెళ్ళాను. చాలా ఎండ అంటే చాలా ఎండ, నిలుచుకునేదానికే కాదు కళ్ళలోకే ఆ ఎండ వస్తుందన్నమాట. చూసేదానికే కళ్ళు తెరిచి బాగా చూసేదానికి కూడా అయ్యేది, అంత ఎండగా ఉండింది. చూడండి, ఇదన్నమాట నాగేశ్వర్ జ్యోతిర్లింగ టెంపుల్. ఇది చూస్తున్నారా, శివ స్టాచ్యూ చాలా బాగుంది. నేను ఫ్రంట్లోకి వెళ్ళి మీకు చూపిస్తాను. ఇక్కడి నుంచి అయితే ఫుల్ ఒక వ్యూ అయితే చూసేయండి. ఇప్పుడు మేమైతే ఫ్రంట్ సైడ్లోకి అయితే వచ్చేస్తాము. చూడండి, చాలా బాగుంది. దగ్గరగా చూస్తే బ్యూటిఫుల్ అనమాట. ఇది వచ్చేసి చూడండి, ఎంత బాగుందంటే అంత బాగుండదు. చూపిస్తాను చూడండి. వావ్, సూపర్గా ఉంది. చాలా అంటే చాలా బాగుండదు. చూడండి, శివ స్టాచ్యూ.